డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మనకు ఓపెన్ బీఎడ్లో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ప్రతి మెథడాలజీకి సమ్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయండి. సో ఏ మెథడ్స్కి ఎక్కువ సీట్స్ ఉన్నాయి, ఏ మెథడాలజీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ మీరు ఈ కోర్స్ చేయాలనుకుంటే మీకు స్టడీ సెంటర్స్ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ స్టడీ సెంటర్స్ ఉన్నాయి అండ్ మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీకు 2 yearsకి మీకు అటెండెన్స్ కావచ్చు, కోర్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు అందరు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్, ఈ ఓపెన్ బీఎడ్లో టోటల్ 500 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ పాయింట్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ మెయిన్ మెథడాలజీ మాత్రమే పెట్టుకోవాలి. సో ఇక్కడ మెథడాలజీ ప్రకారంగా వాళ్ళు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంటాయి. సో ప్రతి మెథడాలజీకి ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఇక్కడ 4 మెయిన్ మెథడ్స్ ఉన్నాయి మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్. సో ఓవరాల్ 500 సీట్స్, అందులో మనకు మ్యాథమెటిక్స్కి 25% ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో 25% అంటే 125 సీట్స్ మాత్రమే ఉంటాయి మ్యాథ్స్ మెథడ్స్కి. అండ్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో 15% ఆఫ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో 75 సీట్స్. బయోలాజికల్ సైన్స్కి 25% ఆఫ్ సీట్స్ 125 సీట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ సోషల్ సైన్స్కి మనకు 35% ఆఫ్ సీట్స్ 175. సో ఆ 500ని ప్రతి మెథడ్కి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటాయి. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఓన్లీ 125 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు. సో అందులో కూడా రిజర్వేషన్ ప్రకారంగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చూసి 125 మెంబర్స్ మాత్రమే మ్యాథ్స్కి తీసుకుంటారు. ఫిజికల్ సైన్స్కి 75 స్టూడెంట్స్, బయాలజికల్ సైన్స్కి 125, సోషల్కి 175 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. సో ఇది మనకు మెయిన్ మెథడ్కి, ఫస్ట్ మెథడ్కి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫస్ట్ మెథడ్ ప్రియారిటీ మాత్రమే అడుగుతుంది. సో ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి 2 మెథడ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎవరైతే మీ డిగ్రీలో ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారో అండ్ బీటెక్ స్టూడెంట్స్ కూడా మీరు మ్యాథ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ మీరు ఏం చేయాలంటే, మీకు సపోజ్ మ్యాథ్స్లో 125 సీట్స్ ఉన్నాయి అండ్ ఫిజికల్ సైన్స్లో 75 సీట్స్ ఉన్నాయి. సపోజ్ మీరు ఫస్ట్ ప్రియారిటీ మ్యాథ్స్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఫస్ట్ ప్రియారిటీ మ్యాథ్స్ ఇవ్వాలి. సపోజ్ మ్యాథ్స్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మీకన్నా బెటర్ ర్యాంక్ అతను ఉన్నాడు. సో మ్యాథ్స్ సీట్స్ అన్నీ వాళ్ళకి ఇస్తారు. సపోజ్ నీకు మ్యాథ్స్లో రాలేదు, అప్పుడు మీరు ఏం చేయాలి, ఫిజికల్ సైన్స్ సెకండ్ ప్రియారిటీ పెట్టుకోవాలి. సపోజ్ మ్యాథ్స్లో కాకపోయినా మీకు ఫిజికల్ సైన్స్లో సీట్ రావడం వస్తుంది. సో సీట్ వచ్చిన తర్వాత మీరు సెకండ్ మెథడ్, మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మ్యాథ్స్ తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరికైతే 2 మెథడ్స్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకు కొద్దిగా ఎక్కువ బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో రాకపోయినా ఇందులో అయినా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ కొంతమంది ఎలా ఉంటారంటే ఓన్లీ బయాలజికల్ సైన్స్ ఎలిజిబుల్ వాళ్ళు ఉంటారు, లేదంటే కొందరు సోషల్ స్టడీస్కి మాత్రమే ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు సోషల్ స్టడీస్లో ఓన్లీ 175 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో వీళ్ళకు ఓన్లీ ఒకటే ప్రియారిటీ ఉంటుంది ఫస్ట్ మెథడ్కి. నేను ఓన్లీ చెప్పేది ఫస్ట్ మెథడ్కి. ఫస్ట్ మెథడ్లో 175 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సపోజ్ మెథడ్ 1 సోషల్ పెడతారు. సో సోషల్లో మీకు సీట్ వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ మెథడ్ అనేది కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయ్యే లాంగ్వేజెస్ కావచ్చు, లేదంటే ఇంకొక మెయిన్ మెథడ్ ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు 2 మెథడ్స్కి ఎలిజిబులా లేకుంటే 1 మెథడ్కి ఎలిజిబులా, మీ యొక్క డిగ్రీ సబ్జెక్ట్స్ బట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో ఏ మెథడ్కి ఎక్కువ సీట్స్ ఉన్నాయో మీకు ఒక ఐడియా వస్తే సరిపోతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్కి 125 సీట్స్ ఉన్నాయి, బయాలజికల్ సైన్స్కి 125 ఉన్నాయి అండ్ సోషల్కి 175. సో వీటికే ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకు చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళకు. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు ఫస్ట్ మెథడ్కే 2 ఆప్షన్స్ ఉన్న వాళ్ళు 2 పెడతారు, ఒక ఆప్షన్ ఉన్న వాళ్ళు 1 పెడతారు. సో దాని తర్వాత మీ యొక్క ర్యాంక్ ఆధారంగా మీకు ఒక సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టడీ సెంటర్స్. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ మెథడాలజీ పెట్టాలి అండ్ స్టడీ సెంటర్స్. సో స్టడీ సెంటర్స్ అంటే ఏం లేదంటే కాలేజెస్. సో కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఓపెన్ బీఎడ్కి సంబంధించినవి. సో యాజ్ పర్ రూల్గా మనకు టోటల్ 10 ఉండాలి. కాకపోతే 5 మనకు తెలంగాణలో ఉన్నాయి, 5 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కానీ ఏవైతే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అవి డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఏ యూనివర్సిటీ ఏ స్టేట్లో ఉంటుందో ఆ స్టేట్లో ఉండే స్టడీ సెంటర్లో మాత్రమే మనకు పర్మిషన్స్ ఇవ్వాలి. అదే
స్టేట్లో మనకు స్టడీ సెంటర్లో ఈ ఎగ్జామ్స్ కావచ్చు అన్నీ కండక్ట్ చేయడం జరిగింది. సో అందుకే అవి ఏపీలో ఉన్నాయి కాబట్టి అవి ప్రస్తుతానికి ఆ 5 కాలేజ్ డిలీట్ చేశారు. ఓన్లీ 5 కాలేజ్ మాత్రమే ఉన్నాయి. సో ఈ స్టడీ సెంటర్స్ గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో ఇస్తాను. కాకపోతే ఈ స్టడీ సెంటర్స్ ఏ జిల్లాలలో ఉన్నాయో సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కడైతే టీచింగ్ చేస్తున్నారో లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, మీకు కన్వీనియంట్గా ఉండే డిస్టిక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మనకు 5 స్టడీ సెంటర్స్ ఉన్నాయి. సో ఆ 5 స్టడీ సెంటర్స్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, వికారాబాద్ అండ్ కరీంనగర్. సో ఈ 5 డిస్టిక్స్లో మీరు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్, థర్డ్, ఫిఫ్త్ వరకు మీ కన్వీనియంట్ బట్టి మీకు 5 ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. సో మెథడ్ 1 అండ్ స్టడీ సెంటర్స్ ఇవి 2 మీరు వెబ్ ఆప్షన్స్లో ఆప్ట్ చేసుకోవాలి. సో ఇవి మనకు స్టడీ సెంటర్కి సంబంధించింది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మీకు సీట్ వచ్చిన తర్వాత స్టడీ సెంటర్ ఇస్తారు. సో మీరు కాలేజ్కి వెళ్తారు, లైక్ ఏ విధంగా కరికులం ఉంటుంది ఇప్పుడు చెప్తాను. సో మెయిన్గా మీకు స్టడీ సెంటర్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్ పెట్టుకున్నారు. సో మీకు ఈ కోర్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటుంది, 4 సెమిస్టర్స్ ఉంటాయి. సో ప్రతి సెమిస్టర్కి కావచ్చు లేదంటే 1 ఇయర్కి వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు, ప్రాక్టీసెస్ కావచ్చు అన్నీ ఈ స్టడీ సెంటర్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్లాసెస్ కావచ్చు, ప్రాక్టికల్స్, రికార్డ్స్ అన్నీ మనకు ఈ స్టడీ సెంటర్ మీరు ఏదైతే కౌన్సిలింగ్లో పెట్టిన స్టడీ సెంటర్స్ ఉంటాయో మీకు సీట్ అలాట్మెంట్లో ఏదో ఒక స్టడీ సెంటర్ వస్తుంది. ఆ స్టడీ సెంటర్లోనే మీకు ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి మీకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సెమిస్టర్కి ఏవైతే బుక్స్ ఉంటాయో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆన్లైన్లో కొన్ని రికార్డెడ్ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇవి మనకు కోర్సెస్ గురించి ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుందో అవి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఏదైతే యూనివర్సిటీ మీకు వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుందో అప్పుడు మ్యాండేటరీగా మీరు మీ స్టడీ సెంటర్కి ఆ క్లాసెస్ అటెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 85% ఆఫ్ అటెండెన్స్ మ్యాండేటరీగా పెట్టారు. సో 85% మ్యాండేటరీగా ఎందుకు పెడుతున్నారంటే అవి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రమే సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, రికార్డ్స్ కావచ్చు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కావచ్చు అన్నీ అలో చేస్తారు. లేదంటే అలో చేయరు. మళ్ళీ మీరు సప్లీగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోవాల్సి వస్తుంది. సో మెయిన్గా మనకు ప్రతి సెమిస్టర్కి 12 డేస్ కావచ్చు, 15 డేస్ కావచ్చు అలా మీరు ఈ స్టడీ సెంటర్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో మెయిన్గా ఇయర్లీ 24 డేస్ ఆర్ 30 డేస్ వాళ్ళు ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో ఫిక్స్డ్ టైం టేబుల్ అనేది ఏముండదండి. సో వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్కి ఒకసారి రిలీజ్ చేయొచ్చు, లేదంటే 1 ఇయర్కి ఒకసారి రిలీజ్ చేయొచ్చు. సో మీ స్టడీ సెంటర్లో ఈ పలానా డేట్స్ నుంచి మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, లేదంటే మీరు టీచింగ్ ప్రాక్టీస్ చేయాలి, లేదంటే మీరు రికార్డ్స్ రాయాలి. సో దానికి సంబంధించింది మీరు అంబేద్కర్ యూనివర్సిటీలో మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో మనకు కరికులం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో మనకు ఈ కరికులంలో మెయిన్గా స్కూల్ బేస్డ్ యాక్టివిటీస్ కావచ్చు, టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు, మైక్రో టీచింగ్ కావచ్చు, రికార్డ్స్, స్కూల్ అబ్జర్వేషన్, సో ఇవన్నీ మనకు ఆ వర్క్షాప్స్లో మెయిన్ క్రైటీరియా ఉంటాయి. ఇవన్నీ చూస్తారు. సో అటెండెన్స్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారో అప్పుడు ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, సెకండ్ కావచ్చు, లేదంటే 1 ఇయర్కి ఒకసారి కండక్ట్ అన్న చేయొచ్చు, అంటే వాళ్ళ కన్వీనియంట్ బట్టి. అండ్ సెకండ్ ఇయర్లో కూడా ఉంటాయి. సో ఇలా ఇవి మ్యాండేటరీగా వెళ్ళిన తర్వాత మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు పాస్ అయితే మీకు బీఎడ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కోర్స్ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తారు మనకు ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో. సో ఈ విధంగా మనకు కంప్లీట్ కోర్స్ ఉంటుందండి. సో ఈ స్టడీ సెంటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎక్కడెక్కడ ఏ కాలేజ్ ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ వీడియోలో మెయిన్గా మెథడాలజీ అండ్ మన వెబ్ ఆప్షన్స్ అండ్ మనకు స్టడీ సెంటర్స్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి అండ్ మనకు అటెండెన్స్ కావచ్చు, కరికులం ఏ విధంగా ఉంటుందో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పడం జరిగింది. సో ఇందులో ఏమైనా పాయింట్స్ మిస్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ అప్కమింగ్ వీడియోలో మనకు స్టడీ సెంటర్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వీడియో ఇస్తాను, సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇవ్వండి, ఎవరైతే ఓపెన్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని మెన్షన్ చేయొచ్చు. అండ్ అతను పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన మన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, మెసేజెస్ మనకు యూనివర్సిటీ నుంచి వస్తే నేను ఫాస్ట్గా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.